తిరుమల అటవీ మార్గంలో వన్యప్రాణుల సంచారం కొనసాగుతోంది. ముప్పు పోయిందని ఊపిరి పీల్చుకున్న టీటీడీని మరోసారి చిరుత టెన్షన్ పెడుతోంది. నడక మార్గానికి దగ్గరలో పగటిపూట కూడా చిరుత తిరుగుతున్నట్లుగా గుర్తించారు. తిరుమల అలిపిరి కాలిబాటలో చిరుత మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ట్రాప్ కెమెరాల్లో చిరుత ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి. ఎలిఫెంట్ ఆర్చ్ ప్రాంతంలో అవి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాత్రి వేళల్లోనే కాకుండా మధ్యాహ్న సమయంలో చిరుత కదలికలు కెమెరాకు చిక్కాయి. జూన్ 22న 7వ మైలురాయి ప్రాంతంలో కౌశిక్పై చిరుత దాడి చేసింది. ఆ తర్వాత ఆగస్టు 11న నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత బలైపోయింది. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. మూడంచెల వ్యూహాన్ని అమలు చేసింది. నడక మార్గంలో భద్రత పెంచడంతో పాటు చిరుతలను గుర్తించి వాటిని ట్రాప్ చేశారు. 7వ మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైరిస్క్ జోన్గా గుర్తించారు. విజిలెన్స్ పహారాలోనే భక్తులను అనుమతించారు. వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించేందుకు అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నడక మార్గంలో 6 చిరుతలను బంధించారు. 3 చిరుతలను 7వ మైలురాయి దగ్గర, మరో 3ంటిని నరసింహస్వామి ఆలయం సమీపంలో పట్టుకున్నారు. తర్వాత వాటిలో కొన్నింటిని దూరంగా వదిలేశారు. భక్తులకు భయమొద్దని, ధైర్యంగా నడక మార్గంలో ప్రయాణించొచ్చని టీటీడీ సూచించింది. నడక మార్గంలోకి చిరుతలు రాకుండా వాటిని వేరే ప్రాంతాల్లోకి మళ్లించేందుకున్న అవకాశాలు కూడా పరిశీలించారు. అయితే కొన్ని రోజులుగా వన్యప్రాణుల సంచారం పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో మరోసారి 2 చోట్ల కెమెరాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. అయితే ఆ 2 చోట్ల కనిపించింది ఒకటేనని అధికారులు చెబుతున్నారు. నడక మార్గానికి కాస్త దూరంగానే అది సంచరిస్తున్నందున భక్తులు భయపడాల్సిన పనిలేదు అంటున్నారు. నడకదారి సమీపానికి వస్తే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇటు ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది దొరకడం లేదు. ప్రస్తుతానికి దానివల్ల కూడా ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ భక్తులు మాత్రం అప్రమత్తంగానే ఉండాలని టీటీడీ సూచిస్తోంది.